కేవలం విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం భారతదేశం అంతా కూడా వారి సుపరిచితులే. వారి నుండి సహాయం పొందని వ్యక్తి కానీ సంస్థ కానీ ఉందంటే అది అతిశయోక్తి కాదు, అది మాత్రం వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి అలాంటి వాళ్ళ అందరి యొక్క సహాయ సహకారాలతోనే ఈ కార్యాలయాన్ని తీసుకోవడం జరిగింది. 3,70,00,000 రూపాయలు ఇప్పటిదాకా అయింది, ఇంకా కొన్ని పనులు చేయవలసింది. అయితే ఈ తరుణంలో మన మహానగర సంఘచాలక్ గారు ఇక్కడే మనకు కనబడుతోంది ఇప్పుడు హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అని. ఇది కలకత్తాలో ఒక పెద్ద అత్యద్భుతమైనటువంటి సంస్థ. ఇది ఆ సంస్థకి నిర్దేశకులు, వారు డైరెక్టర్. కాబట్టి వారితో ముచ్చటిస్తూ ఉన్నప్పుడు వారు చెప్పినది ఏంటంటే, ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాలనే విశ్వవ్యాప్తం అవ్వాలి, ఇంకా ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళాలి అంటే యూట్యూబ్ సాధనాలు ఉన్నాయి, అనేక ప్రచార సాధనాలు ఉన్నాయి, ప్రచార ప్రసార మాధ్యమాలు, దాంట్లోకి వెళ్ళాలి. అది ఇక్కడ మనం కొద్దిగా లోపం ఉంది, అది మైనస్ పాయింటే అనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క ప్రోత్సాహంతోనే ఈ స్టూడియో నిర్మాణం జరిగింది. హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళకి అప్లై చేసుకోవడం జరిగింది. ఆవేదన పత్రం ఇచ్చిన తర్వాత వారు ముందుండి వారి యొక్క సహాయ సహకారంతో, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అనేటువంటి వారి యొక్క సహాయంతో మనం ఈ 2వ అంతస్తులో స్టూడియో నిర్మించుకున్నాం. తద్వారా ఏం చేయబోతున్నటువంటిది మనందరికీ తెలుసు. చిన్న చిన్న పిల్లలు సంస్కృత